ఎల్బీ స్టడీ చిన్నజీఆర్ స్వామి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దీన్ని మనం చక్కగా అందరం కూడా వ్యవహరించుకోవచ్చును అని ఆరంభం చేశాం. ఎందుకోసం ఆరంభించామంటే మనందరికీ ఒక విషయం తెలియవలసి ఉంది. ఏమిటి ఆ విషయం? ఇందాక మన శ్రీమాన్ నరసింహన్ గారు మాట్లాడుతూ స్వార్థాన్ని గురించి ఒక చిన్న ప్రస్తావన వారు చేశారు. కానీ ఈ స్వార్థం ఉండాలా వద్దా మనిషిలో? మీరేమంటారు? స్వార్థం ఉండాలా వద్దా? స్వార్థం ఉండకూడదు, నిస్వార్థంగా జీవించాలనుకునే వాళ్ళు ఎంతమందో చూపించండి చూద్దాం. స్వార్థం ఉండాలనుకునే వారు ఎంతమందో చెప్పండి. మనం ఉండాలనుకున్నా వద్దనుకున్నా అది పోయేది ఎలాగూ కాదు. చదువుకునే రోజుల్లో పుస్తకాల్లో చెప్పేటప్పుడు ఎవరైతే స్వార్థం పరిత్యజ్య, తమ యొక్క స్వార్థాన్ని వదిలిపెట్టేసి ఎవరైతే జీవితాన్ని గడుపుతారో ఏతే సత్పురుషాః పరార్థ ఘటకాః, వీళ్ళని సత్పురుషులు అంటారు అని నీతి శాస్త్రకారుడు చెప్పిన మాట గురువుగారు చెబుతుండేవారు. కానీ ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్ టు గివ్ అవే ద సెల్ఫిష్నెస్? ఇది మేము ఒకసారి ఆలోచించిన తర్వాత గ్రంథాల యొక్క తాత్పర్యాన్ని మా గురువు గారి దగ్గర కొంచెం లోతుగా అధ్యయనం చేసిన తర్వాత వదిలిపెడితే ఏది పోవటానికి వీల్లేదో అలాంటి దాన్ని వదలమని చెప్పనే వద్దు. విచ్ ఎవర్ ఈజ్ ప్రాక్టికబుల్, స్పీక్ అబౌట్ దట్. విచ్ ఈజ్ నాట్ రియలీ ప్రాక్టికబుల్, డోంట్ టాక్ సంథింగ్ అబౌట్ ఇట్. చంద్రశేఖరరావు గారిలాగా. అందుకోసమనే ఆ వేళ నుంచి మేము మా స్లోగన్ని కూడా కొంచెం మార్పు చేసుకున్నాం. స్వార్థము ఈజ్ ద నీడ్ ఆఫ్ ది డే. ఎంతమంది అంగీకరిస్తారు? మీరందరూ అంగీకరించాలి. ఎందుకని? స్వ అంటే నేను అని అర్థం అండి. అర్థము అంటే ప్రయోజనము అని అర్థం. నా ప్రయోజనం, నా ప్రయోజనం కోసం పాటుపడ్డానే స్వార్థము అని అంటారు. అయితే సామాన్యంగా ఈ నేను అనేటటువంటి దాని అర్థం సవ్యంగా తెలుసుకోకపోవడం చేత సమాజంలో ఎన్నో రకాల చింతలు, చికాకులు, ఇబ్బందులు వస్తున్నాయి. ఇది తెలియచేసే ప్రయత్నం మనం చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. ఏమి చెప్పాలి? నేను అంటే ఈ స్వ అనేటటువంటి దానికి కలగాల్సిన ప్రయోజనాన్ని మనం పెంచుకోవాలి. ఎట్లా? మొట్టమొదట మన దగ్గర నుంచి ఆరంభం చేద్దాం. మన శరీరంలో ఎన్నో అంగాలున్నాయి. చేతులున్నాయి, కాళ్ళున్నాయి, కళ్ళున్నాయి, పళ్ళున్నాయి, కళ్ళున్నాయి, చెవులున్నాయి. అంగాలు భిన్నములు, అవి చేసే పనులు కూడా భిన్నాలు. కానీ ఒకదానితో ఒకటి కలహించుకోవు, ఒకదానిని ఒకటి ఆక్రమించే ప్రయత్నం చేయదు, ఒకదాన్ని ఒకటి అణిచివేసే ప్రయత్నం చేయదు. ఒకదాని కష్టంలో మరొకటి భాగం పంచుకుంటుంది, ఒకదానికి కలిగిన సుఖాన్ని మరొకదానికి పంచుతుంది. అప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంది అని అనడం. అలా కాకుండా మరొక అవయవం కోసం శరీరంలో అవయవం స్పందించకపోతే అది రోగగ్రస్తమైన శరీరము అని అంటాం. అంటే ఈ శరీరంలో అంగాలు వేరైనా వాటి ఉనికిని కోల్పోకుండా పరస్పరము సుఖ దుఃఖాలని పంచుకుంటూ బ్రతికే వ్యవస్థని మనం చూస్తున్నాం. ఇది ఆరోగ్యకరమైన వ్యవస్థ, ఉండతగిన వ్యవస్థ. వివాహం చేసుకున్నాడు ఓ పిల్లాడు లేదా ఒక అమ్మాయి. అంతకుముందు ఏదైనా
నా కోసం అండి, నా కోసం అంటాడు, సంపాదిస్తాడు, తాను తింటూ ఉంటాడు. కానీ వివాహం అయిన తర్వాత ఇప్పుడు నా అని వీడు అన్న మాట కేవలం తన కోసం కాదు, తన కోసం ఎదురు చూసేటటువంటి తన సహచరుల కోసం, భార్య అయితే భర్త కోసం, భర్త అయితే భార్య కోసం, ఇలాగా పరస్పరం వారు నేను బాగుండాలి, నాకు కావాలి అని అన్నప్పుడు ఆ లభించినటువంటి ఏ అర్థం ఉంటుందో ఆ అర్థాన్ని అనుకున్నటువంటి తన తోడి సహధర్మచారి ఎవరుంటే వారితో కలిపి పంచుకుని అప్పుడు ఆనందాన్ని పొందుతాడు. అలా పంచుకోకపోతే బాధపడతారు, అలా పంచనివ్వకపోతే బాధపడతారు. తనతోటి ఉండేటటువంటి ఆ సెకండ్ హాఫ్, ద స్పౌస్, దానిని పంచుకునే స్థితి లేకపోతే దే ఫీల్ బ్యాడ్, దే ఫీల్ పెయిన్ ఆల్సో. అంటే ఇప్పుడు ఏమైంది? నా ప్రయోజనం అన్నంలో ఇద్దరు చేరారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ చేరారు. ఇప్పుడు స్వార్థం ఏమైంది? స్వా పెరిగింది, స్వా కొంచెం పెరిగింది. అప్పుడు ఆ అర్థం ఇరువురికి కూడా సమానంగా పంపకం జరుగుతోంది, స్వార్థం పెరిగింది. వివాహం చేసుకున్న తర్వాత భర్త భార్యని పట్టించుకోకుండా, భార్య భర్తని పట్టించుకోకుండా ఉంటే సమాజం హర్షించదు. అంటే ఇప్పుడు స్వార్థాన్ని మీరు పెంచుకోమంటున్నారా, తగ్గించుకోమంటున్నారా? పెంచుకుంటేనే బాగుంటుంది అని అంటున్నారు. ఏడాది గడిచింది. ప్రపంచంలో అనుకున్న ప్రామిస్ కంటే మొట్టమొదటి డెలివరీయే అవుతుందండి. సంతానం కలిగింది, వాడు అదృష్టం బాగుంది, ట్రిప్లెట్స్ పుట్టారు. ట్విన్స్ కాదండి, ట్రిప్లెట్స్ అనుకోండి. రేరుగా జరుగుతూ ఉంటుంది అట్లాంటి ఫీటు. కానీ వాడి అదృష్టం బాగుండి ఆవిడ అదృష్టం బాగుండో వాళ్ళకి ముగ్గురు సంతానం కలిగారు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల సంఖ్య 2 + 3 5. ఇప్పుడు కూడా ఈ వ్యక్తి నా కోసం ఇది సంపాదన అని అన్నాడంటే ఆ నా అనేటటువంటి స్వం తనొక్కడికి కాదు, అందులో భార్య ఉంది, అందులో ముగ్గురు పిల్లలు కూడా చేరి ఉన్నారు. ఏదైనా ఆర్జించినటువంటి ఆ స్వ నిజానికి ఆ 5గురి ప్రయోజనం కోసం వాడు వినియోగిస్తేనే వాడికి ఆనందం, సమాజము శ్లాఘిస్తుంది. అలా కాకుండా వాడు చేస్తే సమాజం వాడిని నిందిస్తుంది, దూషిస్తుంది. నీ కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా, నీ పిల్లల్ని పట్టించుకోకుండా తిరుగుతున్నావేమిటయా అని వాడిని కొంచెం కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు స్వ అర్థం పెరిగింది. రేడియస్ has been increased for the selfish. Not one person, but 5 people are included in that radius. ఇది మంచి స్వార్థం, ఇది మంచి స్వార్థం. ఇప్పుడు కొంచెం పైకి పెరుగుదాం. మా డాక్టర్ రామేశ్వరరావు గారు లాంటి ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు. వారు తన కన్సర్న్లో ఓ 5,000 మందిని పోషిస్తూ ఉంటారు. అయితే వారు కూడా అంటారు, నా ఏడాది రాబడి ఇంత, నా ఏడాదికి ఎక్స్పెండిచర్ ఇంత అని వారు చెప్తారు. నా అంటారు. అయితే ఈ నాలో వారి కుటుంబం ఒకటి ఇంక్లూడ్ అయ్యి లేదు. వారితో పాటు వారి ఆ పారిశ్రామిక రంగంలో ఉండేటటువంటి సంస్థలు ఎన్నున్నాయో అందులో పనిచేసే అందరి యొక్క యోగక్షేమాలు అందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. వారు ఆర్జించేటటువంటి ఆర్జన అంతమందికి అది పంపకం జరుగుతోంది. వారందరి యొక్క యోగక్షేమాలు వారి యోగక్షేమాలుగా భావిస్తారు. వారికి పిల్లలు పుడితే వీరు వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు. వాడు పరీక్షలు పాస్ అయితే వాటిని వీరు అప్రిషియేట్ చేస్తారు. ఈ రకంగా వారి యొక్క ఆ స్వంలో చేరి ఉండేటటువంటి వారందరి యొక్క బాగోగులు చూసుకున్నప్పుడే వారికి ఆనందం.